సృజించిన తండ్రినే దేహములోన జనించిన యేసుదేవా బహువరాలు కురిపించు ఆత్మదేవా స్వాగతం తండ్రి ఘన స్వాగతం వసించండి వసించండి ప్రేమ జాతి ఆలయములో ప్రేమ జాతి స్వాగతం 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 దిగండి దిగండి వసించండి దిగండి దిగండి వసించండి. తిప్పరాజుపల్లె గ్రామము చాలా చిన్న గ్రామము. యేసు ప్రభు అంటాడు, ఓ చిన్న మంద భయపడకండి అని అంటాడు. యేసు ప్రభు చిన్నవారి కొరకే, అల్పుల కొరకే, పాపాత్ముల కొరకే ఆయన దేవుడుగా ఈ భూలోకంలో జన్మించాడు. దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా రావాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నా. వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి దేవాలయ ప్రతిష్టాపన ఆశీర్వాద సాంఘ్యంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలి. మీరందరూ కూడా దయచేసి లేచి నిలబడండి, చేతులు జోడించండి. ఇప్పుడు ముందుగా ప్రారంభ ప్రార్థన మన ఛాన్సలర్ స్వామి చేస్తారు. ప్రారంభ ప్రార్థన తర్వాత రిబల్ కటింగ్ ఉంటుంది. రిబల్ కటింగ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించడము, ఆ తర్వాత గురువులు పవిత్ర జలముతో మేత్రాసన ఛాన్సలర్ స్వామి అలాగే మన టీంకులు మరియు కూడా దేవాలయం లోపల తీర్థమంతా చల్లి ఆశీర్వదించి వస్తారు. తదుపరి మనం మరొకసారి ప్రవేశ గీతాన్ని ఆలపించుకుంటూ వెళ్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువా, మీ సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించు వాక్యము లభించను. దీనిని ఆశీర్వదించండి. మీ వాక్యము ఆలకించడం, మీ దేవద్రవ్యాలను వినాలను విశ్వాసంతో ఇతర సమావేశంలో వారందరూ నీ నామమున సమావేశమై వారి మధ్య నివసించుగాక. వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్ష అనుభవించు వాక్యము దయచేయమని వేడుకుంటున్నాము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీరు వారిని శ్రీక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. స్వామి అలాగే విచారణ గట్టిగా చప్పట్లు పెట్టు అందరూ కూడా భావనలతో. తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఫాదర్ బాలచంద్ర శిలాఫలకాన్ని ఆవిష్కరించాలని కోరుతున్నా. అందరూ కూడా
మరొకసారి గట్టిగా చెప్పకూడదు. ఫాతిమా మాత క్యాథలిక్ చర్చ్, ఫాతిమాపురం బద్వేల్, 24వ తారీఖు జనవరి మాసము 2026వ సంవత్సరము. ఓపెన్ అండ్ బ్లెస్డ్ బై మోస్ట్ రెవరెండ్ డాక్టర్ Paul Prakash Saginala, DD, Bishop of Kadapa, and his delegate, Reverend Father Lakineni Aragraj, the Chancellor of the Diocese. Donor, Reverend Father Balachandra Nagipogu, USA. Foundation stone laid by Reverend Father Aragraj Lakineni, Chancellor of the Diocese of Kadapa. Parish priest, Reverend Father Chinnappa Golapalli, St. Anthony's Parish, Badvel విలేజ్ పీపుల్. మరొకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాతిమా మాత పేరును కలిసినటువంటి కథోలిక దేవాలయము ఫాతిమాపురము బద్వేల్. దీనిని ఆశీర్వదించినటువంటి వారు పీఠాధిపతులు పాల్ ప్రకాష్ సగినాల తండ్రి గారు, వారి ప్రత్యేక దూతలుగా పంపబడినటువంటి రెవరెండ్ ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు. ఈ దేవాలయ నిర్మాణానికి ఆర్థికంగా సహాయపడినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ బాలచంద్ర నాగిపోగు, విదేశాల్లో పనిచేస్తున్నారు. అలాగే ఈ దేవాలయ నిర్మాణానికి మూలరాయిని ఆశీర్వదించినటువంటి వారు ఫాదర్ ఆరోగ్యరాజు లక్కినేని, ఛాన్సలర్ ఆఫ్ ద డైస్ ఆఫ్ కడప. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప గొల్లపల్లి, ప్రీత అంతోని వారి విచారణ బద్వేల్, అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు దేవుని ఆలయంలో ప్రవేశించడం మునుపుగా ముందుగా ఛాన్సలర్ స్వామి, అలాగే డీన్ ఫాదర్, తర్వాత ఫాదర్ బాలచంద్ర గారు, తర్వాత మన ఫార్మర్ డీన్ అయినటువంటి విజయరావు స్వామి వారు, తర్వాత సిస్టర్ గారు మనకు కొబ్బరికాయలను శుభప్రదముగా పగలగొడతారు. ఆలయంలో ప్రవేశించండి అందరూ అనేటువంటి పాఠము తీసుకొని ఆలయం కూడా ముందుగా కొబ్బరికాయలను దేవుని శుభ సూచనగా సమర్పించిన తర్వాత ఛాన్సలర్ స్వామి అలాగే డీన్ స్వామి ఇద్దరు కూడా దేవాలయం లోపలికి వెళ్ళి తీర్థజలంతో ఆశీర్వదించండి. ఆ తర్వాత కూడా రావడం జరుగుతుంది. మన డీన్ ఫాదర్ ఫాదర్ నాగిపోగు బాలచంద్ర గారు పడతారండి సార్.
కావాలని ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ బలిపూజలో యోగ్యంగా పాల్గొనటకు మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుగాక. ప్రభు ఆదయ చూపుము, క్రీస్తు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము.
సర్వశక్తి గల పరమపిత మా మీద చూపు
ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ స్థలంపై నీ అనుగ్రహమును ప్రవహింపచేయుచున్నావు. ఇక్కడ నీ నామస్మరణ చేయ వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారం, అనుగ్రహము విశ్వాస హృదయమును ఉత్తేజపరచును గాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10 నుంచి 17 వరకు. దేవుడు నాకు వసగిన అనుగ్రహముతో నేర్పరియకు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసితిని. వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఏలైనా యేసుక్రీస్తు అని దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వేయగలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును, వెండిని, అమూల్యములకు శిలలను ఉపయోగించురు. మరికొందరు చెక్కను, ఎండు గడ్డిని, రెల్ల దుబ్బును వాడుదురు. క్రీస్తు దినము దానిని బహిరంగ పరచిన నాడు ఒక్కొక్కరి పనితనము తెలియనగును. ఏదైనా ఆనాటి అగ్ని జ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానము పొందును. కానీ ఎవరి కృషి అయినను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కానీ ఆ అగ్ని నుండి తప్పించుకొనెను అనునట్లు అతడు మాత్రము రక్షింపబడును. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా పాడేదా, నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా.
వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభువా నేను కొనియాడేదా. ఏలిన వారు మీతో నుందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చీవేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మవారితో, వీరిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందరి వాక్యము శిష్యులకు అప్పుడు కల్పనకు వచ్చాను. యోధులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తులు చూపెదవు అని ప్రశ్నించింది. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో లేపుదును అని వారికి సమాధానం ఇచ్చాను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజుల్లో లేపగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించి. ఆయన మృతుల నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకుని వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించింది. ఇది క్రీస్తు సువిశేషము. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి చిన్న గ్రామంలో ఒక చక్కనటువంటి దేవాలయాన్ని నిర్మించుకొని ఈరోజు మనము ప్రారంభించుకోవడం అనేటువంటిది చాలా సంతోషం. దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దేవాలయ సందర్శనలో ఉండేటటువంటి విలువలు ఏంటో మనం తెలుసుకోవాలి. గుడి నిర్మించుకోవడం అనేటువంటిది బాగుంటుంది, కానీ ఆ గుడిని ఎంత పవిత్రముగా మనం దాన్ని కాపాడుకుంటాము, ఎంత శ్రద్ధగా దేవాలయం పట్ల మనం భక్తి విశ్వాసంగా జీవిస్తామనేటటువంటిది ప్రశ్న. చాలా గ్రామాలలో గుడి కావాలి అని అంటారు, ఆ దేవాలయం నిర్మించుకోవాలి
విషయంలో కూడా బాగుంటుంది అనమాట. చాలా ఉత్సాహం, ఆసక్తి బాగా చూపిస్తారు. అది అయిపోయిన తర్వాత మమ్మల్ని కదా గుడిచిపెట్టినా పట్టించుకోరు. కనీసం గుడిలోకి ఎప్పుడు బాగున్నాయి కానీ మనసు ఒక 9 వారాలు బాగా చేస్తారు. 9 వారాలు లేకపోతే ఒక సంవత్సరం అంతా బాగా చేస్తారు. 3-4 పుస్తకాలు బాగా మరి అయిపోయిన తర్వాత నువ్వు ఉపదేశం లేకపోతే ఎవరైనా పెద్ద మనుషులు చేస్తే సవాలు కదా. చాలా కారణాలు ఉంటాయి. అలాగే తయారవుతుంది. దేవాలయం అంటే ఇది భగవంతుడు నివసించేటటువంటి ఒక పవిత్ర మందిరం. మన గ్రామంలో మనకు దేవాలయం అంటే సాక్షాత్తు దేవుడు మనతో ఉన్నాడు. దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఉండుట నిజం అని మనం తెలుసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 16 నుండి 22 వచనాలలో అక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ దేవుడు ఉండుట నిజం అన్నాడు. ఇక్కడ దేవుడు ఉండుట నిజం. ఈ ప్రదేశం ఎంత భయంకరమైనది. ఈ తావు దైవ నిలయం, ఇది స్వర్గ ద్వారం అంటారు. దైవ నిలయం, ఇది ఒక స్వర్గ ద్వారము. మనము స్వర్గానికి ప్రవేశించటకు దేవాలయము ఒక ద్వారం. కాబట్టి ఈ దేవాలయాన్ని చూసినప్పుడల్లా ఈ తావు, ఈ ప్రదేశము ఇది దేవుడు నివసించేటటువంటి ప్రదేశము, ఇది ఒక స్వర్గ ద్వారము అని మనం కూడా విశ్వసించాలి. ఆ విశ్వాసంతోనే ఈ దేవాలయాన్ని మనము పవిత్రంగా చూస్తున్నాం. అసలు దేవాలయం అంటే ఏంటి? దేవాలయాన్ని మనము పవిత్రంగా ఎప్పుడు చూడగలం? ఎప్పుడు మనం పవిత్రంగా దీన్ని మనం అంగీకరించగలం? దేవాలయం అనేటటువంటిది అంటే దేవాలయం అనగా దైవ ప్రతిష్టాపన చేయబడినటువంటి ప్రతి స్థలం ఒక దేవాలయమే. కాబట్టి ఈ స్థలము, ఈ యొక్క భవనము ప్రతిష్టాపన చేయబడినటువంటిది కాబట్టి ఇది దేవాలయం, దేవుడు వసించేటటువంటి మందిరము. ఎందుకు మనం దీన్ని నిర్మించుకుంటాము అంటే మనమందరం కలిసి ఒక కుటుంబంగా చేసి గృహాలలో మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మన భక్తులతో మనం ప్రార్థన చేసుకుంటాము. కానీ దేవాలయం మనం ఎందుకు, మన ఇల్లే మన దేవాలయం అనుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రతి కుటుంబము, అన్ని కుటుంబాలు కలిసి ఒక కుటుంబముగా చేరి దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలమే దేవాలయం. కాబట్టి దీనిని మనము ప్రత్యేకంగా పవిత్రముగా, దీని పవిత్రతను, ఆ విలువను మనము కాపాడుకుంటూ ఉండాలి అని మనకు బైబిల్ గ్రంథము బోధన చేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దేవాలయము పవిత్రమైనటువంటిది, ప్రతిష్టాపన చేయబడినటువంటి పవిత్ర స్థలం ఎలా అవుతుంది? ప్రతిష్టాపన చేయబడినటువంటి ప్రతి స్థలము దేవాలయం అంటే మరి ఇది పవిత్రమైనటువంటి స్థలం ఎలా ఉంటుంది అంటే పౌలు గారు ఒక మాట అన్నారు. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటను మనం చక్కగా ఆలోచన చేస్తే, దేవుని వాక్కు వలనను ప్రార్థన వలనను దేవాలయము పవిత్రపరచబడుతుంది. దేవుని వాక్కు వలనను ప్రార్థన వలనను దేవాలయము పవిత్రపరచబడుతుంది. కాబట్టి ఈ దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కును మనము వినాలి, అంగీకరించాలి. మన ఆత్మకు ఒక ఆహారంగా మనము స్వీకరించాలి. ఆ వాక్కును ఆలోచించి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ దేవాలయము ఒక పవిత్రమైనటువంటి స్థలముగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేసినా, ఒకవేళ అవకాశం లేకపోయినా ప్రతి ఆదివారం రోజున దేవాలయంలోకి వెళ్ళి మనము దేవుని యొక్క వాక్కును ఈ దేవాలయంలో మనం వినాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే దేవాలయం పవిత్రమైనటువంటి స్థలముగా మనమందరం కూడా విశ్వసిస్తూ ఉండాలి. ఈ దేవాలయానికి అందరూ రావచ్చు. ఉపదేశం కట్టించాడు, లేకపోతే పెద్ద మనుషులు కట్టించాడు, లేకపోతే ఈ స్థలం మా అడ్డోలు ఇచ్చినారు, లేకపోతే మా ముత్తాతలు ఇచ్చినారు, మాది స్థలం అనేటటువంటి ఒక ఆలోచన అనేటటువంటిది ఉండకూడదు. దేవాలయం అనేటటువంటిది, స్థలం అనేటటువంటిది ఇది అందరికీ సంబంధించినటువంటి, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ప్రార్థన
ప్రార్థన చేసుకున్నకు అనుకూలమైనటువంటి స్థలము అన్నారు. అందుకే యేసు ప్రభు అంటాడు, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడుతుంది. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థన ఆలయం అనబడుతుంది. ఈ కుటుంబానికో ఆ కుటుంబానికో, లేకుంటే ఈ వర్గానికో ఆ వర్గానికో, మా ముఠాకు మీ ముఠాకు అనేటటువంటి వ్యత్యాసాలు కాదు, వేదాభిప్రాయాలు అనేటటువంటివి ఉండకూడదు. యేసు ప్రభు పలికినటువంటి మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేసుకునేందుకు అనుకూలమైనటువంటి స్థలమే దేవాలయము. ఈ దేవాలయంలో దేవుడు మానవులతో నివసించేటటువంటి స్థలం అన్నమాట. దేవాలయం అనేది దేవుడు మానవులతో నివసించేటటువంటి స్థలం. దర్శన గ్రంథంలో మనము ఈ మాటను మనం చూస్తాము. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో, ఇక దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకు ఆలయము, వారే ఆయన ప్రజలు, స్వయంగా దేవుడే వారితో ఉండును, ఆయన వారి దేవులకు అంటారు. సాక్షాత్తు భగవంతుడే మనతో ఉన్నాడు, మనతో నివసించేటటువంటి పవిత్ర స్థలము. దేవుడు నివసించేటటువంటి పవిత్రమైనటువంటి స్థలం. ఈ దేవాలయాన్ని మనము భగవంతుడు మనతో ఉన్నాడు అని మనం పవిత్రముగా భావించినప్పుడు ఈ స్థలాన్ని మనం వ్యాపార స్థలంగా మార్చకూడదు. ఈ స్థలాన్ని మనము వ్యాపార స్థలం. యేసు ప్రభువులో కోపానికి గురైనటువంటి మొట్టమొదటి సమయం ఏంటంటే, ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో యోహాను సువార్తలో మనము వినుకున్నాము. 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనంలో, నా తండ్రి ఆలయము వ్యాపార స్థలముగా చేయవలదు, దేవాలయము పరమ పవిత్రమైనటువంటి స్థలం, దేవుడు వసించేటటువంటి స్థలం. కోపానికి గురి యేసు ప్రభువుకు దేవాలయం మీద ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చినప్పుడు సాక్షాత్తు క్రీస్తే కోపానికి గురైనటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఒక పవిత్రమైనటువంటి మందిరాన్ని అపవిత్ర పాలు చేస్తే, వ్యాపార కాలంగా చేస్తే దేవుడికి కోపం వస్తుంది. ఆ కోపము ప్రభు మన మీద చూపిస్తుంది. కాబట్టి ఈ స్థలాన్ని ఎప్పుడు కూడా మనము పవిత్రమైనటువంటి స్థలంగా మార్చాలి. ఈరోజు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు, చివరి వచనాలు మనం చూస్తే, ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వారిని ధ్వంసం చేయను. ఏదైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము అన్నారు. మీరే ఆయన ఆలయము. దేవాలయాన్ని ధ్వంసం చేయడం అంటే ఏంటి? ప్రకటన ఉద్దేశం కాదు. ఇక్కడ మీరే ఆయన ఆలయము, మన హృదయమే దేవునికి ఆలయము. యేసు ప్రభువు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులుగా నిర్మిస్తాను అన్నాడు. 3 రోజులు నిర్మించేటటువంటిది తన శరీరం అనేటటువంటి ఆలయము. అందుకే మన శరీరము, ఈ దేహము దేవునికి ఆలయంలో ఉండాలి. మన హృదయాల్లో దేవునికి ఆలయంలో ఉండాలి. కాబట్టి ఎవరైనా దేవుని యొక్క ఆలయంలో ధ్వంసం చేస్తే అంటే ఉద్దేశం ఏంటి? ఇక్కడ మన హృదయాలను మనం ధ్వంసం చేస్తాం. మన హృదయాన్ని ఎలా ధ్వంసం చేస్తాం? ఎలా చేస్తాం? మన హృదయాలు ధ్వంసం కుళ్ళుతోనూ, కుతంత్రాలతోనూ, అసూయతోనూ, ద్వేషముతోనూ, పగలతోనూ, కక్షలతోనూ, తాగుడుతోనూ, వ్యభిచారంతోనూ, రకరకాలైనటువంటి విధంగా ఈ శరీరాన్ని, ఈ యొక్క ఆత్మను, ఈ హృదయాన్ని ధ్వంసం చేస్తాం. ఎన్ని మనసులో పెట్టుకోవడం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం అంటే అది దేవుని అంగీకారమైనటువంటి కాదు. అందుకే ఏ పగ, ద్వేషము, ఇలాంటి అసూయము, కుళ్ళుకు తత్వాలు ఉన్నా అవన్నీ బయట వదిలేయాలంట. దేవుని యొక్క ఆలయము బయట దాన్ని మనము విడిచిపెట్టాలి. అందుకే ప్రభువు అంటాడు, బలిపీఠ సన్నిధికి నీ కానుకలను తీసుకుని వచ్చినప్పుడు నీ సహోదరుడి పైన నీకేమైనా మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించవచ్చు, వెళ్ళి సత్యపడు, సమాధానపడు,
తిరిగి వెళ్ళి బలిపీఠ సన్నిధికి కానుకలు సమర్పించు అన్నాడు. కాబట్టి అలాంటి మనసులో మనం దేవుని దగ్గరికి రావాలి. అసూయలతో పట్టద్వేషాలతో మనం దేవుని దగ్గరికి రాకూడదు. ఈ ఆలయాన్ని, హృదయమైనటువంటి ఆలయాన్ని మనం ధ్వంసం చేయడం అని అంటే, నాశనం చేయడం అంటే మనం హృదయంలో పెంచుకొచ్చినటువంటి అసూయ కుళ్ళుకుంటాం. వాటిని తీసివేసుకున్నప్పుడే ఈ హృదయం దేవుని యొక్క ఆలయం. ఉదయం నిండా కుళ్ళుతూ ఉంటే ఇక దేవుడికి శ్వాస ఎక్కడుంటుంది? దేవాలయం యేసు ప్రభువు మన హృదయం ఎలా నివసించగలడు? మన ఆత్మలో దేవుడు ఎలా నివసించగలడు? మనతో ఎలా ఉండగలడు? అక్కడ స్థలం ఉంటే కదా. కాబట్టి ఆ హృదయంలో స్థలం అనేటువంటి ఆ స్థలం ఉన్నారంటే మనసులో ఉండేటటువంటి ఈ దురాత్మలన్నింటినీ కూడా అనుసరిసుకోవాలి. ప్రియ సహోదరులు, దేవాలయానికి రావడం అనేటటువంటిది మనం ఎలా రావాలి అంటే సంతోషంగా రావాలి. బిడ్డ తల్లి దగ్గరికి వెళ్ళి ఎలా ఆనందంతో తల్లి యొక్క ఒడిలో సేద తీరుతుందో అలాంటి ఆనందంతో మనం దేవాలయానికి రావాలి. రోజుల్లో మనం గుడికి రావాలి అని అంటే సమయంలో పూజకు వచ్చినప్పుడు ఊరంతా తిరిగి ఏమా గుడికి రాలేమంటే వచ్చానంత అంటారు. కదా, టీవీలకు సీరియళ్ళకు సెల్ ఫోన్లకు ఇచ్చినంత ప్రాముఖ్యత గుడికి వచ్చి వారంలో ఒక్కసారి సాగుంటే నెలలో ఒక్కసారి సాగొచ్చింది గుడికి. ఒక్కసారి రావడానికి కూడా భూమికి వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, కీర్తనకారుడు 24వ కీర్తన 10వ వచనంలో అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుల కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించిన ఆయన ఈయమ్మ కూర్చొని పక్కలో కూర్చొని 4 సీరియల్ కూర్చొని ముచ్చట్లాడదాని కంటే దేవాలయంలో ఒక 10 నిమిషాలు కూర్చున్నా చాలు. అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుల కంటే నీ మందిరమున ఒక్కరోజు వసించిన ఒక్కరోజు ఒక గంట మాట పూజ, ఒక గంట. ఆ ఒక్క గంట సేపు దేవాలయంలో నీవు నివసించి దేవాలయంలో కూర్చొని కొంతసేపు ప్రార్థన చేసుకోగలిగితే భగవంతుని యొక్క దీవులని తప్పకుండా పొందుతావు. నువ్వు అనుకునేది నీకు జరుగుతుంది. కానీ మనము బయట ఎంతసేపు కూర్చొని కానీ ఏమి కాదు. మాట్లాడుకోవడం తప్ప ఏమో గురించి ఆయన గురించి మాట్లాడుకొని మళ్ళీ ఏమో ఒక ఆయన పెట్టి మన ఆయన వచ్చి నిన్ను అడిగి నువ్వు పొట్టాడుకోవడం సాంప్రదాయంగా పెట్టుకోవడం ఇదంతా ఏ ప్రయోజనము మీకు బైబిల్ చెప్పినటువంటి మాట, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరంలో ఒక్కరోజు వసించడం. కాబట్టి దేవుని మందిరము అంత పవిత్రమైనటువంటి భగవంతులు నివసించేటటువంటి పవిత్ర స్థలం. సంతోషంతో ఆనందంతో మనం దేవాలయానికి రావాలి. దేవుని యొక్క మందిరంలో దేవాలయంలో మనం భగవంతుని ఆరాధించడానికి మనము దేవాలయానికి రావాలి. ఆయనను ఆరాధించడానికి రావాలి. ఇంకొక చివరిగా పౌలు గారు చెప్పినటువంటి మాటల ప్రకారము మన హృదయము దేవునికి ఆలయముగా సమర్పించుకోవాలి. దేవాలయానికి వెళ్ళువారు దేవాలయంలో మెలగవలసినటువంటి తీరు కింద ఎలా మనం దేవుని మందిరానికి వెళ్తే మనం ఎలా మెలగాలి అనేటటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఉపదేశకుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట. ఉపదేశకుల గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం, దేవాలయానికి వెళ్ళినప్పుడు బాగా వినండి ఈ మాట, మీరు అన్ని గుర్తుపెట్టుకోగలని చివరి మాట గుర్తుపెట్టారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగవలయను, మీరు మెలగవలయను. అతడికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలయను, కానీ మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలిని అర్పించటకు కాదు అని. విధేయతతో వినుటకు వెళ్ళాలి అన్నారు. ఏంటి వినుటకు? విధేయతతో దేవుని యొక్క వాక్కును వినుటకు, దేవుని యొక్క సందేశాన్ని వినుటకు, విధేయతతో వినుటకు వెళ్ళాలి, కానీ మంచి చెత్తలు తెలియనటువంటి మూర్ఖుల వలె బలి అర్పించడం కాదు. వాడు కొబ్బరికాయ తెచ్చినట్టు నేను కోరి తీసుకురావాలి, లేకపోతే నేను ఆపిల్ కూడా తెచ్చినాను, లేకపోతే ఒకటి మనకన్నా ఎక్కువ తీసుకురావాలి, ఇలాంటి భావాలు కాదు. ఒకరిని పోల్చుకొని వాళ్ళు అది చేశారు, వాళ్ళకంటే ఎక్కువ నేను చేయాలి పంతంతో, లేకపోతే పట్టింపులతో, ఇంకొకరి మీద కోపంతో మంచి చెత్తలు తెలియని మూర్ఖుల వలె బలి అర్పించడం కాదు అని.
మూర్తులు వలె కాదు. దేవాలయం మనం ఎప్పుడు వెళ్ళినా కానీ విధేయతతో, వినమ్రతతో, పవిత్రమైనటువంటి మనసుతో, పవిత్ర హృదయంతో ప్రభు మందిరంలో పెట్టాలి. అప్పుడే ఈ దేవాలయానికి ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఆ విశ్వాసంలో ఎదిగినటువంటి వారమవుతాము. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, గొప్పతనాన్ని, ఆ విలువలను మనం అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేవాలయాన్ని నిర్మించులో సహాయపడినటువంటి వ్యక్తులు కూడా మనం స్మరించుకోవచ్చు, గుర్తు తెచ్చుకోవచ్చు. ఒక దేవాలయాన్ని నిర్మించాలి అంటే ఇప్పటిలో కనీసం ఒక 20-25 లక్షలు ఉంటే కానీ అయ్యే పని కాదు. ఎవరిస్తారు ఉన్న డబ్బులు? ఎవరు చేయగలరు? ఎవరో ఇచ్చినటువంటి మనము 10 రూపాయలు కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తే పట్టాడుతున్నాం. సాయంత్రం 1000 రూపాయలు దేనికి 10 లక్షలు పట్టాడు. అలాంటిది ఎవరు ఇతర దేశాలలో సేవలు అందిస్తూ కష్టపడుతూ ఎవరికి ఊరికే రావు డబ్బులు కదా, డబ్బులు ఊరికే రావని ఎవరికి కష్టపడిన డబ్బులు ఇచ్చారు. కష్టపడినటువంటి గురువులు మన గ్రామం కోసము, మన గ్రామంలో ఒక దేవాలయం నిర్మించడానికి కోసము గురువులు కష్టపడ్డారు. మట్టి పని చేస్తున్న లేకపోతే కంపచెట్టు కొత్తనే కష్టం చేసింది కాదు. ఒక చోటు నుంచి 10 రూపాయలు డబ్బులు తీసుకురావాలి అంటే వాళ్ళు కూడా కష్టపడాలి, వాళ్ళు అడగాలి, వాళ్ళు రిక్వెస్ట్ తీసుకొని రావడం అనేటువంటిది కూడా కష్టపడినటువంటిది. కాబట్టి ఈ దేవాలయం నిర్మించటకు సహకరించినటువంటి మన యొక్క గురువులు కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. మీ నుండి ఏది కోరుకోరు, మన పీఠాధిపతుల యొక్క సహకారంతో మన విచారణ గురువులైనటువంటి అప్పటి విచారణ గురువులు ఆరోగ్యరాజు యొక్క సహకారంతో, తర్వాత తమ బాలచంద్ర గారు అన్నిటి విషయంలో వారి యొక్క సహకారంతో, ప్రస్తుతం మన విచారణ గురువు చిన్నగారి సహకారంతో ఈ దేవాలయాన్ని నిర్మించడంలో అందరూ సహకరించారు. కాబట్టి వారి కోసం మనము ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి ఆరోగ్యము ఆయుర్వేదాలను అనుగ్రహించి చల్లగా మన గ్రామంలో ఇంకా ఎన్నో గ్రామాలకు ఇలాంటి సహాయం చేసి మంచి మనసుని వారిని కూడా వారి కోసం ప్రార్థన చేసుకుంటూ శ్రమించినటువంటి వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవాలయాన్ని, ఈ పవిత్రతను మనం కాపాడుకుందాం. ఈ దేవాలయం యొక్క విలువలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకోవాలని మీకు మనం చేసుకుంటున్నాం. స్వామి
నిలబడదాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుపై సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలు నీకు అంగీకారముగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ నీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సును ఉన్నతములకు తెలుపుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుదాము. పరమ పవిత్రుడైన తండ్రి, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించక యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీ దివ్య నామము ఎల్లెల్లా స్తుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమ ఆలయముగా ఏర్పరచుకుంటుంది. ఆయనను నీ ఆరాధనకు సముచితమైన స్థలమును నీకు ప్రతిష్ఠించుకోవచ్చు అవకాశమును మాకు కల్పించున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థన ఆలయము నీ మహిమానితులకు అంకిత మరచుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమరహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిరస్తంభంగా వెలుగుచున్నది. ఏదైనా కన్యామరియమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసినవి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తలుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరంగా నిర్మించినవి. పవిత్రాత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో అగ్నిపడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమలు చూచి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలపు సమస్తమై ఉండువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల ప్రీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించు నిరతం నిశ్చయించుగా ఎట్లనగా Thank you.
నీవు నిఖముగా పవిత్రుడు, నీ సృష్టి అంతయు నేను స్తుతించట యుక్తము. ఏదైనా నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామములకు నిర్మలమైన పని నడిపించడకై ప్రజలను నిరూపించుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకను నీ సముఖం వరకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతివాడుకొనుచున్నాము. ఈ విధమున మా ప్రభువుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వదనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చుకోము. ఏదైనా ఇది మీ వరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రను అందుకొని మీకు కృతజ్ఞతా వదనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుత శ్రమలను అద్భుతమైన ఉత్థానము మోక్షారోహణను స్మరించు అతడు మరణం వేంచేందుకు ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవనమని కృతజ్ఞతతో మేము అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సంకపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా దయచూపుము. అతడు మమ్మల్ని నీ విద్యార్థులను రూపొందించిన గాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతీ మరియమాతతోనూ ధన్యులని అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు మనసులను చేర్చు. జరిగిన విజ్ఞాపన ప్రార్థనల నెరవేర్పు సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. మమ్మల్ని సిద్ధిపరచు. ఈ బలిలో అందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుచున్నాను. ఈ లోకంలో యాత్ర చేయని మీ శ్రీ సభను మీ సేవకుడు మా లియో జగద్గురువు మా పాల్ ప్రకాశ సైన్యాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతుల గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరి విశ్వాసములను ప్రేమయములను దృఢపడుతున్నాను. నీ చిత్త ప్రకారం నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపు. దయగల తండ్రి, నడు దిశలో చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైన ఈ లోకంలో వెళ్ళిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకుని మేము వాచన చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నాము. Your blood
ద్వారా క్రీస్తులో క్రీస్తునందు సర్వశక్తిగల వినయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనందు నీకు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరికీ నిలబడదాం. దేవుని ఆలయంలో రక్షకుడైనటువంటి యేసు ప్రభుని ప్రధానంగా శిలువ బలియాగాన్ని మనకు జ్ఞాపకం చేసేటువంటి చిహ్నము ఈ శిలువ స్వరూపము. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ శిలువ స్వరూపాన్ని ఆశీర్వదించమని ఫాదర్ నాయకుడు బాలచంద్ర గారిని ఆహ్వానిస్తున్నాను. మా పరమ తండ్రి యొక్క దేవ, మీరు మమ్ము ప్రేమించుచున్నందునను మమ్ము రక్షింపవలనను ఆశీర్వదించు మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించుతుంది. ఆయన శిలువ ప్రభావం వలన మమ్ము పాప బంధముల నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారము జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత చిహ్నమును ఆశీర్వదింపుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసుకొనొచ్చు ఆయన వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము. క్రీస్తు భగవానుడు చెప్పినటువంటి ప్రణాళిక ద్వారా ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఎవరైతే మనకు సహాయం అందించున్నారో దేవుడు అందరూ కూడా దీవించి ఆస్వాదించాలని, అలాగే ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఎవరైతే శ్రమించున్నారో వారిని కూడా దేవుడు దీవించాలని, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని వ్యక్తులను
దేవాది దేవుని సమర్పించుకుంటూ పరలోక ప్రాణ ద్వారా మనబోతున్న దేవుని ప్రార్థించుకున్నాము. పరలోక ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కీడుల నుండి సరళంగా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగ్దానమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. విచిత ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగంలో జీవించుచు పరిపాలించిన వారా ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో గాక. ఒకరితో ఒకరు కలిసి సమాధానము తెలుపుతున్నాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. గమనించండి, దేవాలయం వెలుపడినటువంటి వారు అక్కడే ఉండండి. గురువులు దివస ప్రసాదాన్ని దేవాలయం వెలుపలకు కూడా తీసుకుని వస్తారు. కథోలిక సంఘములో దివస ప్రసాదము లోపనేటువంటి అభ్యాసం కలిగినటువంటి వారు, దివస ప్రసాదం అనేటువంటి దేవ సంస్కారాన్ని స్వీకరించినటువంటి వారు మాత్రమే ఈ విధుల్లో కొనాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కథోలిక సంఘానికి చెందినటువంటి వారు ఎవరు తీసుకోకూడదని మీకు తెలియజేస్తున్నాం.
దయచేసి మోకరించండి. దేవుని ఆలయంలో కొంతమంది పునీతుల స్వరూపాలు ఉంటాయి. ఆ పునీతులు యేసు ప్రభుని అడుగుజాడలో జీవించినటువంటి మహనీయులు, మనకు ఆదర్శప్రాయులు, పవిత్ర జీవితాన్ని మనకు ఆదర్శప్రాయం ఇచ్చినటువంటి వారు. చివరకు పరలోక భాగ్యములో సదా సంతోషంతో ఆనందంతో దేవునితో ఐక్యమై జీవిస్తున్నటువంటి వారు. మన ఈ దేవాలయము ఫాతిమా మాత దేవాలయం కనుక ఫాతిమా మాత యొక్క స్వరూపము మన దేవాలయంలో ఉంది. పరిశుద్ధ కన్యమరియతల యొక్క స్వరూపం. ఈ స్వరూపాన్ని ఆశీర్వదించుటకు మన కడప మేత్రాసన సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ నాలటూరి వరప్రసాద్ గారు మరియతల యొక్క స్వరూపాన్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అందరం అలాగే చేతులు జోడించి ప్రత్యేకముగా మోకరించి ఉందాం. ప్రార్థించుదాము. ఓ యేసు ప్రభువా, మేము నిన్ను ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరింప ప్రయత్నించుచున్నాము. అందువలన మాకు వలసినటువంటి శక్తిని వరప్రసాదమును దయచేయండి. మీ మాతయు మా మాత అయినటువంటి ఫాతిమా మాత యొక్క స్వరూపమును ఈ దేవాలయంలో ప్రతిష్ఠింపజేసుకొని ఈ స్వరూపమును ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాము. అమ్మా మరియు తల్లి, అలనాడు ఈ విధంగా ఎదిగిన పోర్చుగల్ దేశంలో ఫాతిమా మాతగా మీరు వెలసి మీ చెంతకు చేరినటువంటి భక్తులందరి యొక్క మనవులను ఆలకించి మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు ద్వారా అనేక అద్భుతములను మీరు చేయించున్నారు. ఇదిగో ఈరోజు మీ నామం పేరిట వేసినటువంటి యొక్క దేవాలయంలో మీ యొక్క స్వరూపాన్ని ప్రతిష్ఠింపజేస్తుండగా ఇక్కడికి చేరి వచ్చినటువంటి భక్తుల యొక్క మనవులను ఆలకించి
మీ కుమారుని విన్నవించుకొని వారికి కావలసినటువంటి దీవెనను కుమరించమని ఈ మనవులన్నింటినీ మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. అలాగే స్వరూపాన్ని పవిత్ర జలముతోనూ ధూపం వేసి గౌరవించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో అందరం భక్తులంగా ప్రార్థన చేస్తున్నాం. మిక్కిలిన తల్లి వచ్చి అలాగే పునీత పాదువాపుని అంతని వారి యొక్క స్వరూపం మన ఈ దేవాలయంలో ఉంది. ఈ స్వరూపాన్ని ఆశీర్వదించటకు మన ఛాన్సలర్ ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకనగా వీరు పాదువాపురి అంతని వారికి చాలా ప్రియమైనటువంటి భక్తులు. పాదువాపురి అంతని వారిని వేడుకొని ఆయన తన కార్యాలన్నింటినీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అందుకే దేవుడు వారికి పాదువాపురి అంతని వారి పేరిట సకల విజయాలను అనుగ్రహిస్తున్నారు. ఆ గురువు ఇప్పుడు పునీత పాదువాపురి అంతని వారి యొక్క స్వరూపాన్ని ఆశీర్వదించగలరు. ప్రార్థించుదము. మా ప్రభువుడు దైవమైన పరమ తండ్రి, పవిత్రుడుగా ఉన్న మీరు మమ్మల్ందరినీ ఆహ్వానించున్నారు. ప్రీత పాదువాపురి అంతోని వారి ప్రార్థన మాతృల సహాయమున మేము హృదయపూర్వకంగా ప్రేమించినట్లు విశ్వాసపాత్రుడుగా జీవించినట్లు అనుగ్రహింపము. ఈ స్వరూపమును ఆశీర్వదించండి. ఇది మీ ఎడల మాకు గల ప్రేమను అనురాగముకు సింహముగా ఉండేలాగున దీవించి ఆశీర్వదించమని బండారు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము మనకి కావలసిన ఇవ్వండి. మా యొక్క అప్పులను నిర్వహిస్తున్నట్లు మాకు నిర్వహించండి. మాకు ప్రవేశించక మిమ్మల్ని రక్షించండి. దేవుడు సాధన చేయడానికి మా వరము నమ్మవారు మీ పాపం చేసి ఆశీర్వదించడానికి పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. అలాగే మన దేవాలయంలో యేసు స్వామి యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానం అనేటువంటి దేవరక్షణను కొనియాడుటకు ఉపయోగపడేటువంటి పరిశుద్ధ శిలువ మార్గ ధ్యానాలు కలిగినటువంటి చిత్రపటాలు ఉన్నాయి. వీటిని మన విచారణ గురువులు ఫాదర్ గొల్లపల్లి చిన్నప్ప గారు ఒక చిత్రపటం మొదటి స్థానం దగ్గర పటాన్ని ఆశీర్వదిస్తారు. పవిత్ర మూర్తి పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బంధవ, మీ ప్రేమ కుమారుని ఈ స్వరూపమును మీ యొక్క 14 స్థలాల ప్రతిమలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఆయన వలె మేము ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనందానుభవంలో మేము పాల్గొన్నట్లు దయచేయము. మా నాథుడైన క్రీస్తు వారి మనవి చేయించున్నాము. అలాగే మన దేవాలయం మీద మరియతల యొక్క స్వరూపం ఉంది. చిన్న ప్రార్థనతో మన డీన్ గురువులు చిన్న ప్రార్థన చేస్తారు. ఇక్కడి నుంచి దేవాలయం పైన ఉన్నటువంటి మరియతల యొక్క స్వరూపాన్ని ఆశీర్వదించడం జరుగుతుంది. మా ప్రభువు సర్వేశ్వర క్రీస్తు వారు మీరు శిలువలో మరణించినప్పుడు మీ తల్లి అయినటువంటి మరియ తల్లిని మాకందరికీ ఆధ్యాత్మిక తల్లిగా అనుగ్రహిస్తూ మీ శిష్యుడైనటువంటి యోహానుకు
ఇదిగో నీ తల్లి అని మీరు అప్పగించుకున్నారు. ప్రభువా, మా అందరికీ ఆధ్యాత్మిక తల్లిగా అనుగ్రహించినటువంటి మరియ తల్లిని మేము గౌరవిస్తూ ఆమె వెళ్ళి పవిత్రమైనటువంటి జీవితంలో జీవించటకు మరియ తల్లి వలె మేము కూడా ఇతరులకు సహాయపడే మంచి మనస్సును మాకు దయచేయమని మా యొక్క గ్రామంలో మీ అమ్మ మరియ తల్లి మీ శరణ కోరి పరిగెత్తి వచ్చి ప్రార్థించినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించగా ఈ గ్రామం నివసించేటువంటి బిడ్డలందరినీ కూడా మీ చల్లని హస్తం చేత దీవించండి. అవసరంలో ఉన్నటువంటి ఎలిజబెత్ మీరు ఏ విధంగా సహాయపడ్డారు, ఆపదలో ఉన్నటువంటి కానాపల్లి పిల్లి మీరు ఏ విధంగా సహాయపడ్డారు, ఆ విధంగా శిష్యులు ఏ విధంగా భయంతో ఒక గదిలో ఉండి వారితో కలిసి మీరు వారి యొక్క ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప తల్లి ఈ గ్రామంలో నివసించే ప్రజలందరికీ కావలసినటువంటి ధైర్యాన్ని ఈ బిడ్డల యొక్క అవసరంలోనూ ఆపదల్లోనూ మీరు నిరంతరంలో బిడ్డలను కాచి కాపాడుతూ ఈ బిడ్డల కోసం మీ కుమారుడైనటువంటి క్రీస్తును అర్పించమని ప్రార్థించమని మేము ప్రేరేపించుకున్నాము తల్లి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు ప్రార్థనను చివరి ప్రార్థనకి అందరం కూడా వచ్చబడదాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గురించిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయంలో సదా నిన్ను ఆరాధించుదుము గాక. నీ సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్వామ్యం అవుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నవ్వుదురు గాక. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులుగా మీ యొక్క శ్రమలో వచ్చి ప్రార్థించండి. ఈ ప్రార్థన ఆలయ అంకిత మహోత్సవాలకు మేము చేరపించిన ఇహ పరముల ప్రభువైన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించుగాక. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీసి తలపెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయముగా పవిత్ర నివాస స్థలముగా రూపొందించుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గ ఆనందములకు వారసులు అగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుని మందరిని ఆస్వాదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ముందుగా గ్రూప్ ఫోటో ఉంటుంది. దయచేసి అందరం కూర్చుందాం. పాట తర్వాత ప్రదీప్ గారు అందరం కూర్చుందాం. 10 నిమిషాలు సమయము 9:30 అవుతుంది. 10 నిమిషాలు అందరూ కూర్చోవాలి. రిక్వెస్ట్ ప్లీజ్ ఎంజాయ్ ఫర్ ద గ్రూప్ ఫోటో ఇట్లానే శాంక్చురీలో. పూర్వమిలో ఉన్నటువంటి గురువులందరూ కూడా వచ్చారు. ఇది చాలా ఘనముగా పవిత్రంగా భక్తిభావంతో జరిగినటువంటి కార్యము. దేవుని ఆలయంలో ఉన్నాము, మర్చిపోకండి. పూజా పని తర్వాత మీరు కూడా దేవుని ఆలయంలో ఉన్నటువంటి స్వరూపాల దగ్గర ప్రార్థన చేసుకోగలరు. ఇప్పుడు గ్రూప్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత చిన్న సన్మాన కార్యక్రమం మన విచారణ గురువులు వాళ్ళు చిన్న పిల్లలు ఈ సన్మాన కార్యక్రమాన్ని నడిపిస్తారు.